జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాల కోసం యువత ముందుకు రావాలని మాజీ జెడ్పీటీసీ రామచంద్రం యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ మంద బాలరెడ్డి, వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బూరి రామదాస్ గౌడ్లు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని చేపర్తి గ్రామంలో సారథి ఫౌండేషన్ అధ్యక్షులు గుడాల శేఖర్ గుప్తా ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ర్యాకం యాదగిరి, చేపర్తి మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామితో కలిసి మహాత్మాగాంధీ 156వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మాగాంధీ చిరస్మరణీయులని, బ్రిటిష్ కబంధ హస్తాల నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం రావటానికి ముఖ్య భూమిక పోషించారని అన్నారు. ఆయన ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటారని, శాంతి, అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహాత్మాగాంధీని ప్రపంచ దేశాలు స్మరిస్తాయని అన్నారు. గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ చేపర్తి గ్రామ శాఖ అధ్యక్షులు గ్యార మల్లేశం, గుడాల నరేష్ గుప్తా, నాయకులు తోట సత్తయ్య, బబ్బూరి ఓంకార్, జారణి యాదగిరి, చిన్ని కృష్ణ, కరుణాకర్, బలరాం, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అక్టోబర్ 2న గాంధీ జయంతి 156వ జయంతి సందర్భంగా ఈరోజు మన చేపర్తి గ్రామంలో ఈ యొక్క బాపు జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన జెడ్పీటీసీ రామచంద్రం అన్న మరియు వైస్ ఎంపీపీ బాలరెడ్డి అన్న గారి ప్లస్ మాజీ పాలక మండలి సభ్యులు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో విగ్రహ దాత ఎవరైతే శేఖర్ గుప్తా గారు ఉన్నారో అతని సారథ్యంలో ఇది నడవడం జరిగింది. అదే నడవడిలో కంటిన్యూషన్గా చేయడానికి గ్రామస్తుల్లో అందరం కలిసి కూడా మేము ఇది కొనసాగిస్తూ బాపు ఏదైతే ఆశయాలు ఉన్నాయో గాంధీజీ కళలు నెరవేర్చడానికి ప్రతి ఒక్కరం కంకణం కట్టుకొనేసి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మహాత్మాగాంధీ జయంతి మరియు ఈరోజు ప్రత్యేకమైన దినం దసరా, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అందరికీ చేపర్తి కళాకారులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎన్నో రోజుల కళ ఈరోజు మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేద్దామని ఇటీవల ఏర్పాటు చేయడానికి సహకరించిన మన దాతలందరికీ ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ 156వ మహాత్మాగాంధీ జయంతి భారతదేశం కబంధ హస్తాలు, విదేశీ కబంధ హస్తాల చేతుల నుండి ఉప్పు సత్యాగ్రహము, శాంతి, అహింస లేకుండా ఎన్నో పోరాటాలు తీసుకొని మన మహాత్మాగాంధీ మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. గ్రామాలు మంచిగా ఉంటేనే దేశం బాగుంటుంది అనే నానుడితో ఒక మంచి ఉద్దేశంతో చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు అని ఎన్నో సూక్తులు చెప్పిన మన మహాత్మాగాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మనం సాధన కౌండిపల్లి చంద్రశేఖర్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వైఎస్ఎంపీ బాలన్న గారికి, ఉప సర్పంచ్ స్వామి గారికి, రామదాస్ గౌడ్ గారికి, రాకం యాదగిరి గారికి మరియు ఈ గ్యారమల్లేట గారికి, మిగతా గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, దసరా శుభాకాంక్షలు. మన గాంధీజీ గారు ఇంగ్లీష్ వారిపై పోరాటం చేసి అహింసా మార్గంలో స్వతంత్రం తెచ్చిపెట్టినందుకే మనం ఈ రోజు స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం. దానికి కారణం గాంధీజీ. కాబట్టి మనందరం కూడా గాంధీ గారి అడుగుజాడలు నడుచుకొని గాంధీ గారి ఆశయ సాధనకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా. అక్టోబర్ 2 లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జన్మదినం, మహాత్మా గాంధీ యొక్క జన్మదినం సందర్భంగా అందరికీ శుభవందనాలు. ఇక్కడికి వచ్చేసిన మా పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ స్వతంత్ర పోరాటంలో ఎన్నో ఒడిదుడులకు లోనైన మహాత్మా గాంధీని ఈరోజు స్మరించుకోవడం ఎంతో గొప్పమైన విషయము. ఆయన చేసిన కష్టాలే ఆయన జైలు పాలు అయ్యి ఎన్నో కష్టాలు ఒడిదుడులకు లోనై మనకి ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నామంటే వాళ్ళ యొక్క పెద్దల యొక్క కృషి వల్లనే అని నేను భావిస్తూ, వాళ్ళ యొక్క ఆశయాలను ఎప్పుడైతే వాళ్ళు ఎట్లెట్లా కష్టపడ్డారో వాళ్ళ యొక్క సుఖాలను మనం అనుభవిస్తున్నాం. వాళ్ళ కష్టాలు అనుభవించారు, వాళ్ళ సుఖాలు మనం అనుభవిస్తున్నాం. వాళ్ళని ఎప్పుడు కూడా మరవకుండా ప్రతి ఏటా వర్ధంతిని కానీ జయంతిని కానీ గురించుకొని వాళ్ళని యొక్క స్మరించుకోవడం అంటే మన యొక్క ఈ జన్మలో నొస్తున్న పుణ్యం అనుకుంటున్నా. వాళ్ళను అడుగుజాలను ఎప్పటికీ యువత కూడా నడుచుకోవాలని మరి కోరుకుంటూ పెద్దలందరికీ మరియు ఇదే రోజు దసరా రావడం శుభదినం మనకు. ఎందుకంటే దసరా అనేది
చాలా మంచిగా జరగాలని కోరుకుంటాం. కాబట్టి అది మన గాంధీ గారు కూడా శాంతిపరుడు కాబట్టి ఈరోజు అందరూ శాంతితో మంచిగా ఉండి పండుగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మన అమ్మవారి దీవెనతోని అందరికీ మంచి కలగాలని ఈ దసరా పండుగ శుభాశ దినం సందర్భంగా గ్రామస్తులంతా బాగుండాలని